గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్ కొత్త వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడానికి వెయిట్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ కొరకైతే మా ఛానల్ అయితే ఫాలో కండి అందరూ. ఈ వీడియోకి వచ్చేసి నేను 20 లైక్స్ అయితే ఇస్తున్నాను. అందరూ లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మన మీద డాకు మహారాజ్ మూవీ అయితే కలెక్షన్ ఎంత వచ్చింది వరల్డ్ వైడ్గా. అయితే ఈ మూవీ ఇంకా రన్ అవుతుందా, ఇది ఏ మూవీ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది బాలకృష్ణ గారు అయితే వీడియో అయితే కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి మనకు అఖండ, ఇవన్నీ మూవీస్ అయితే కంటిన్యూషన్ అయితే మూవీ మనకైతే లెజెండ్ మూవీ వచ్చేసి దగ్గర 80 కోట్లు మధ్యలో మధ్యలో అయితే కొట్టింది. ఇది 25 కోట్లు పెట్టి కొడితే, తర్వాత వచ్చేసి మనకు అఖండ మూవీ, లెజెండ్ మూవీ వచ్చేసి, సింహ మూవీ వచ్చేసి దగ్గర 60 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. బాలకృష్ణ గారి సినిమాలో ఫస్ట్ విజయం 100 కోట్లు కొట్టిందంటే మూవీ అది అఖండానే. ఆ అఖండ తర్వాత నెక్స్ట్ వచ్చిన మూవీ మనకైతే ఈ డాకు మహారాజ్ మూవీ. ఈ మూవీ వచ్చేసి దగ్గర 142 కోట్లేమో వరల్డ్ వైడ్‌గా టోటల్ కలెక్షన్ అయితే వచ్చింది ఇది. ఇదొక భారీ యాక్షన్ మూవీ అని చెప్పవచ్చు. వాటర్ పరంగా అయితే మూవీ స్టార్ట్ అయితది. ఫస్ట్ పాప స్టోరీ స్టార్ట్ అయ్యిద్ది. ఇదైతే నెక్స్ట్ సెకండ్ హాఫ్ మొత్తం వాటర్ స్టోరీ అయితే స్టార్ట్ అయితది. దీనిలో ఇచ్చిన బీజీఎం తమ్మన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే బీజీఎం అయితే ఇచ్చిండ్రు. ఇదొక నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పవచ్చు మనమైతే. అలాంటి యాక్షన్స్ అయితే పెట్టిండ్రు. ఫైవ్ సీన్స్ ఆ బీజీఎంకి అయితే థియేటర్‌లో అయితే పగిలిపోతే స్పీకర్, అలాంటి బీజీఎం అయితే ఇచ్చిండ్రు తమ్మన్ గారు అయితే. నెక్స్ట్ లెవెల్ బీజీఎం ఏం తాగి కొట్టిండ్రో గానీ నెక్స్ట్ లెవెల్ బీజీఎం అయితే కొట్టిండ్రు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది మనకు ఈ మనకు బాలకృష్ణ గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానిలో ఒదిగిపోతారని చెప్పొచ్చు. మనకు బాలకృష్ణ గారు ఫైట్ సీన్స్, తర్వాత యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అలాంటి సినిమా అయితే మనకైతే 'డాకు మహారాజ్' అని చెప్పవచ్చు. ఇప్పటివరకు అది కెరియర్‌లో మనకు హైయెస్ట్ గ్రాస్ ఏదైనా కలెక్ట్ చేసిందంటే బాలకృష్ణ గారి మూవీ ఇది 'డాకు మహారాజ్' అని చెప్పొచ్చు. దగ్గర 142 ఏమో దగ్గర అది కలెక్ట్ చేసింది టోటల్ వరల్డ్ వైడ్‌గా నేనైతే చెప్తున్నా. దీనిలో అయితే 100% అయితే మనకు బాలకృష్ణ గారు అయితే విన్ అయితే అని చెప్పవచ్చు. ఈ 2 మూవీస్‌లో మనకైతే దగ్గర మనకు 'అఖండ 2' కూడా రాబోతుంది. అది నెక్స్ట్ ఇంకా హై లెవెల్ మూవీ ఉండబోతుందంట. మనకు 'అఖండ పార్ట్ 1' కన్నా 'అఖండ పార్ట్ 2' అయితే చాలా బాగుంటది. దీనిలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే డైరెక్టర్ గారు బోయపాటి శ్రీను గారు అయితే చెప్పిండ్రు. ఇంకొకటి మనకు 'అఖండ' మన బాలకృష్ణ, చిరంజీవి కాంబినేషన్ అయితే ఇంకో కొత్త మూవీ అయితే రాబోతుంది. దానికి కొరటాల శివ, దాని వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ వీలైతే వీడియో ఒకసారి వాచ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రావణ్ ఫిల్మ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ప్రతి వీడియో అయితే నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్. థాంక్ యూ.